హాయ్ అండి, మన ఛానల్కు స్వాగతం. మన తోటలో పెట్టిన చెట్లు ఒక్కసారి చూద్దాం. చూడండి, ఎర్ర మందారం చెట్టు 2 పూలు పూసింది. దీని చుట్టూ చూడండి గడ్డి పూల చెట్లు అండి ఇవన్నీ. దాని పక్కనే ఎర్ర గులాబీ చూడండి ఎంత అందంగా పూసిందో. దాని చుట్టూ కూడా గడ్డి పూల చెట్లు అండి. పక్కన నేను వేసుకున్న బెండ చెట్లు. ఇక్కడ చూడండి చిట్టి కాకర అండి. ఇది చిట్టి కాకర ఫస్ట్ కాయలేదు, వర్షాలు పడ్డ తర్వాత మాత్రం బాగా కాస్తుంది. దీనికి ఫినిషింగ్ వేసాను. దీని లోపల నిమ్మ చెట్టు ఉందండి. చూడండి దీనికి కాసిన కాకరకాయలు. కాకరకాయ మాత్రం చేదు లేదండి. మేము చాలాసార్లు వంట చేసుకున్నాం. మేము ఇక్కడ ఒక చిన్న పుప్పడి చెట్టు పెట్టానండి. ఇక్కడ చూడండి దొండతీగ పందిరి ఎలా వేశాను. దొండతీగ కాయలు కూడా వచ్చాయండి చిన్న చిన్నగా. ఇంకా దాని పక్కనే వంకాయ చెట్లు. ఇది నల్ల వంకాయ అండి. నల్ల వంకాయలు మాత్రం బాగా వస్తున్నాయండి. మీరే చూడండి ఎన్ని వెళ్ళాయి ఒకసారి. మాత్రం ఫస్ట్ టైం అండి జంబో హార్వెస్టింగ్. ఒక మామిడి అండి ఇది. దానికి నేను ఈ విధంగా అంటుకట్టుకున్నాను. అంటుకట్టుకునే విధానం కూడా మరొక వీడియోలో చూపెడతాను మీకు. ఇది ఇసురకాయ చెట్టు అండి. రామపల్లెం చెట్టు ఇది. 3 నెలలు అవుతుందండి. ఇది ఎప్పుడు కాస్తుందో తెలియదు. ఇది ఇంకో రకం మామిడి అండి. దీనికి కూడా ఈరోజు నేను అంటుపెట్టాను. దీని పక్కనే అరటి చెట్టు, ఎర్ర అరటి అండి ఇది. నేను కేరళ వెళ్ళినప్పుడు కేరళ చూశాను. ఇక్కడ మన దగ్గర దొరుకుతాయని తెలియదు నాకు. ఇక్కడికి వచ్చి నర్సరీలోకి వెళ్ళేసరికి నర్సరీలో ఉన్నాయి. అక్కడ నేను తీసుకొని వచ్చి నాటడం జరిగింది. దీని పక్కన బంతి చెట్లు అండి. బంతి మిరప. ఈ సపోటా చెట్టు అండి. ఇది సపోటా మాత్రం పూతలు రావట్లేదు, కాదగాయట్లేదు. ఇది మునగ చెట్టు అండి. బాగా ఏపుగా పెరుగుతుందని నేనే మండలు కట్ చేశాను. మళ్ళీ ఇది కొత్త ఎగురులు వెళ్తుంది చూడండి మీరే. దీని పక్కనే ఒక లోకల్ అరటి అండి. ఇది పిలకలు కూడా వేసింది.
చూపిస్తాను మీకు. ఇక్కడ చిన్న చిన్న గోరు చిక్కుడు చెట్లు పెట్టానండి. ఇది వంకాయ చెట్లు. ఇవి వంకాయ చెట్లు ఇప్పుడే పూతకు వస్తున్నాయి. పొడుగు వంకాయ ఇది. ఇంకా ఇది దానిమ్మ ఇప్పుడే పూతకు వస్తుందండి. చూపిస్తాను మీకు. మొన్న నేను నాటుకున్న సోరకాయ విత్తులండి. నెల సోరలు ఇవి కూడా, నెల కాకరలు ఇవి. ఇది కూడా చిట్టి కాకరండి. మొన్ననే క్రాఫ్టింగ్ చేశాను కాయలు. ఇది చిక్కుడు చెట్టు అండి. ఇది గోరు చిక్కుడు చెట్టు. ఇప్పుడే పూతకు వస్తుంది. ఇది తైవాన్ జామ. చెట్ల కోసం చాలా కష్టపడుతున్నాను నేనైతే. వీటికి పేడ వేయడం, మా చేనులో మక్క కర్రలు చూద్దాం. మక్క కర్రలు కోతులు తింటున్నాయండి. ఇవి ఇక్కడ లేకుండా తింటున్నాయి. పెట్టుడు వేస్ట్ అనిపిస్తుంది. చూడండి మీరే. బీర చెట్లు మాత్రం క్రాప్ మాత్రం బాగుందండి. వీడియోలో మీకు ఒక సర్ప్రైజ్ చూపెడుతున్నాండి. మా కొలంలో నేను నాటుకున్న తామర చెట్లు అండి. ఇవి తామర చెట్లు. వీడు చూడండి మీరే. తామర పూలు పూసాయి. ఇక్కడ ఒక ముగ్గ, ఇక్కడ ఒక ముగ్గ. ఇవి నాటుకోవడానికి నేను 2-3 ఊర్లు తిరిగాను. ఇవి ఒక్క చెరువులో కూడా దొరకలేదు నాకు. లాస్ట్కు ఒక ఊరిలో, ఆ చెరువులో దొరికాయి. విత్తులతో కూడా నాటుకోవచ్చు అండి. ఇవి విత్తులతో నాటుకుంటే చాలా లేట్గా క్రాఫ్టింగ్ వస్తుంది. పూలు పూయడానికి చాలా టైం పడుతుంది. వేర్లతోనే నాటుకున్నారనుకో 3 నెలల మీకు పూతకు వస్తుందండి. చూడండి ఎంత అందంగా ఉందో.